హలో ఫ్రెండ్స్, షిరిడీ యాత్ర పోయి ఒక 2 మంత్స్ అయింది. కానీ నాకైతే మొన్ననే పోయి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏదైనా ఆహ్లాదకరంగా ఎంజాయ్గా గడిచిన రోజులు చాలా రోజులు జరిగినా కూడా మొన్నే అనిపిస్తుంది. కానీ ఏదన్నా ఇంట్రెస్ట్ లేని ఏదన్నా ఉంటే తెల్లారైనా కూడా చాలా రోజులు అనిపిస్తుంది అన్నట్టు. అసలు మేము పోయినప్పుడైతే మొత్తం ఈ శ్రీశైలంకి అప్పుడే వర్షాలు స్టార్ట్ అయ్యి ఫుల్ నిండి ఒక 2 గేట్లు ఎత్తారు. ఆ గేట్లు ఎత్తినప్పటికే చూడండి ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. కొండలు చూడండి బ్రహ్మాండంగా, ఈ వ్యూ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ ట్రాఫిక్ ఆగడం వల్ల శ్రీశైలం దేవుడి దగ్గరికి మేము ఉదయం 10 గంటలకు చేరాల్సి ఉన్నాము, సాయంత్రం 5 దాకా అయింది. మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. అప్పుడే 2 గేట్లు ఎత్తితేనే కొత్త కాబట్టి హైదరాబాద్ నుంచి మొత్తం వీళ్ళంతా టూరిస్టులు వీళ్ళంతా వచ్చి ఫోటోలు తీసి దిగడం, అక్కడ చూడండి ఆ డ్యామ్ దగ్గర వాటర్ కాడ ఫోటోలు దిగడం, అదంతా హంగామా అనమాట. పోలీసులకు కూడా అలివి కావాలి. ఎందుకంటే పోలీసులు కూడా పాపం చూసి తీసుకొని పోండి ఆ ఫోటోలు అంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అడ్డం రావటం, అట్లా ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. కానీ మనం ఏంటంటే వ్యాన్ తీసుకొని పోయాం కాబట్టి చాలామంది మొత్తం అంతా ఒక మెంటాలిటీ అఫిషియల్ కాకుండా మిడిల్ మెంటాలిటీ కాబట్టి ఏదో ఒక చరిత్ర నడుస్తూ ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి మనకి టైం కూడా తెలియదు అన్నమాట. పెద్ద అఫిషియల్తో పోతే వాళ్ళు మూగోళ్ళలాగా ఎవరి పాటికి వాళ్ళు కూర్చొని ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. కానీ ఇట్లా కాకుండా మన వాళ్ళంతా మన లాంటి వాళ్ళే కాబట్టి చాలా ఎంజాయ్గా ఆగిపోయిన టైం కూడా తెలియదు అనమాట. కాకపోతే రోజు గడుస్తుందనే కానీ లేట్ అయిపోతుందని దర్శనానికి, అంతేగాని మొత్తం అంతా ఎంజాయ్మెంట్. జనాలంతా చూడండి గుండు చేయించుకొని, నేనప్పుడు సిరిలో గుండు చేయించాము. అసలు సీనరీస్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. అసలు మామూలుగా శ్రీశైలం అందరూ చూస్తుంటారు. అసలు ఆ సీనరీలో మొత్తం చూడాలనిపించే ఇది కాబట్టి బండి ఆగిపోయినా కూడా ఏం అనిపించలేదు, మనకి బాగా ఎంజాయ్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎదురా ఇది ఆగిపోయింది మొత్తం అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడైతే ఇది ట్రంప్ ఒకటి నడుస్తుంది కదా, జియో పాలిటిక్స్, అదే అమెరికా మన మీద టారిఫ్ వేయడం, అది ఇది. దానివల్ల కొందరు అక్కడ ఉండేవాళ్ళు అమెరికా వాళ్ళు వస్తున్నారు అన్నట్టుగా ఇంటికి. ఇక్కడ మా పక్కింట్లో ఒక ఆమె మా వాడికి ఇబ్బంది అయిందంట, వస్తున్నాడంట అని చెప్పి ఇంకొక ఆమెతో చెప్తే ఆమె ఏమంట ఆ ముస్లిం ముండా కొడుక్కి ఎందుకు ఇట్లా చేశాడు అది ఈజీ అని చెప్పి సానుభూతి చూపించినట్టు చూపిస్తారు. మళ్ళా త్వరగా నేను పోవాలని చెప్పి ఇంకొక ఆమెతో ఇక్కడికి వచ్చి ఏమే వాళ్ళోడు వచ్చేస్తున్నాడంట, అయిపోయిందంట, ఈమెకు సంతోషం అన్నమాట. అట్లా ఆ ముందేమో సానుభూతి చూపించారు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం, మే ఆడికి పోయినప్పుడు ఆ పిల్లోడు సంపాదిస్తున్నాని ఈ మనిషికి ఒంటి మీద గుడ్డ నిలిచిందా చూడు ఇప్పుడు వచ్చేస్తున్నాడంట అని చెప్పి నవ్వుకోవడం. ఇట్లా ఇప్పుడు ఈ టైంలో చూడండి ట్రాఫిక్ ఆగిపోయింది. అట్లా మామూలుగా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ ఎత్తడం, ఆడ టైమే తెలిసేది కాదు మనకి. మొత్తం జాలీగా అసలు నవ్వుకోవడాలు, ఇంకేం పని ఉండదు. టూర్ పోయామంటే టూర్లు పోతూ ఉండాలి, పిల్లల్ని కూడా ఎప్పుడన్నా తీసుకెళ్ళాలి. టూర్ పోయామంటే ఇంకేం పని లేదు, వండుకొని తినడం, జర్నీ పోతూ ఉంటుంది, ఒక్కొక్క గుడి దర్శించుకోవడం, ఇట్లాంటి సీనరీస్ చూసుకుంటూ పోవడం. అది అసలు ఆ మెమరీసే అసలు చాలా గుడ్ అనమాట. అలాంటి మెమరీస్తో దాదాపు ఒక సంవత్సరం గడిపేయచ్చు, మొత్తం ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు ఇటు ఇళ్ళ కాడ కూర్చొని ఏం పని లేకుండా మామూలుగా రోజు రొటీన్ పని ఉదయం పోయామా, ఆఫీస్కి పోయామా, లేకపోతే ఏదో ఒక పనికి ఇట్లా వెళ్ళామా వచ్చామా, ఇదే రొటీన్ కాకుండా ఇట్లా అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళామంటే అసలు ఆ కథే వేరు ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్కడికైనా విహారయాత్రలు వెళ్ళుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.